ఉపనిషత్తులు ఉపనిషత్తులు కూడా వేదాల మూలాన్ని వివరించడానికి ప్రయత్నించాయి. ఛాందోగ్యోపనిషత్తు ఇచ్చిన వివరణ శతపథ బ్రాహ్మణం ఇచ్చిన వివరణే. అంటే ఋగ్వేదం అగ్నిలో నుంచి, యజుర్వేదం వాయువులో నుంచి, సామవేదం సూర్యునిలో నుంచి వచ్చినవి. బృహదారణ్యకోపనిషత్తు 2 వివరణలు అందజేస్తున్నది. ఒకచోట ఇలా చెబుతున్నది: తడికట్టెల నుంచి రాజుకునే అగ్ని నుంచి వెలువడే పొగ యొక్క వివిధ రూపాలలాగా ఆ మహాపురుషుని ఊపిరిలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వాంగీరసులు, ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రం, ఉపనిషత్తులు, శ్లోకాలు, స్తోత్రాలు, వివిధ రకాల వ్యాఖ్యానాలు ఇవన్నీ అతని ఉచ్ఛ్వాసాలే. మరోచోట ఇలా అంటున్నది: మృత్యువు లేదా లయకారుడిగా గుర్తింపబడిన ప్రజాపతి వాక్కును సృష్టించాడని అంటారు. ఆమె ద్వారా ఆత్మతో కూడుకొని వేదాలతో సహా సమస్త వస్తువులను సృష్టించాడు. ఆ వాక్కుతోనూ ఆ ఆత్మతోనూ సమస్త వస్తువులను అంటే ఋక్, యజుర్, సామ గ్రంథాలు, ఛందస్సు, యజ్ఞాలు, ప్రాణులు, జంతువులు అన్నిటినీ సృష్టించాడు. ఈ 3 వేదాలను 3 విషయాలతో అంటే వాక్కు, మనస్సు, శ్వాసలతో గుర్తించవచ్చు. వాక్కు ఋగ్వేదం, మనస్సు యజుర్వేదం, శ్వాస సామవేదం.